రాజకీయాలు పిఠాపురంలో ఉన్న వర్మ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే టీడీపీ తరఫున ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేంత వరకు ఈ రాజకీయాలు గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ మధ్య ఉన్న లోకలకులు అలాగే కంటిన్యూ అవుతాయి. అవి త్వరగా పోతాయి అనుకుంటే పొరపాటు. ఆయనకి ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సరే వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే రాజకీయం నడుస్తూనే ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వర్మ. బాహాటంగానే ఆయన ఈ మధ్యన విమర్శిస్తున్నారు. ఆ ధోరణిలోనే ఒక రకంగా అంటే చాలా లౌక్యంగా, విమర్శ కూడా చాలా లౌక్యంగా ఉంటుంది. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతోంది అంటూ ఓపెన్గా చెప్పేశారు. ఇది నిజానికి ఏ విపక్ష నాయకుడో చేయాల్సిన ఆరోపణ, కానీ వర్మ చేశారు స్వయంగా. పిఠాపురంలో వైసీపీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. దాంతో కూటమిలోని లోకలతో విపక్షం రోల్ కూడా వాళ్లే పోషించేస్తున్నారు. వర్మ గారి విషయం తీసుకుంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ ఎమ్మెల్యే. ఆయనకి మంచి అనుభవం ఉంది. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలుసు.